నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళదాం. ఇది పాత రాజుల నాటి కథ. ఒక రాజ్యంలో ఒక దొంగడు ఉన్నాడు. ఓ దొంగ సరే దొంగతనాలు చేస్తున్నాడు. మామూలుగా రోడ్డు మీదకి ఒక రోజు వస్తే అక్కడ ఒక సాధువు చూశాడు. ఒక పెద్ద ఆయన ప్రవచనాలు చెప్పే ఆయన చూసి, రే బాబు ఏంటి దొంగతనాలు, ఇది కూటిగా గుడ్డగా కాసేపు నీకు తాత్కాలిక ఉపశమనం ఇవ్వచ్చు, అది దానివల్ల భవిష్యత్తు ఏం బాగోదు నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ, మంచి పనులు ఏమన్నా చెయ్యి, దొంగతనం మానే. నేను మానను, నాకు అలవాటు అయిపోయింది, ఇది వృత్తిగా మారింది. పోనీ ఏదన్నా ఒక మంచి సాంప్రదాయాన్ని పెట్టుకో, నువ్వు చేస్తే చేసావు, నువ్వు ఎలాగా మారనంటున్నావు, రోజు గుడి కన్నా వచ్చి కొంచెం జాసట పెట్టంటే, లేదు లేదు నాతో ఇవన్నీ కావు, గుడికి వెళ్ళి పూజలు వ్రతాలు కుదరవు, పోనీ ఒక పని చేయి, ఓ మంచి సాంప్రదాయాన్ని కొనసాగించు. అంటే ఏమిటి అంటాడు, నీకు ఎవరైనా పరాయి స్త్రీలు ఎదురైతే, పెద్దవాళ్ళైతే నీకంటే తల్లిగాను, నీకంటే చిన్నవాళ్ళైతే చెల్లిగాను గౌరవించు. ఇంతే, ఈ ఒక్క నియమం పెట్టుకో. ఏదో నియమం ఉండాలి కదా నీ లైఫ్లో, ఇది పెట్టుకో. సరే అలాగే అన్నాడు. ఆ రాజుగారి రాజ్యంలో రాజుగారికి పిల్లలు లేరు. ఇది కట్ చేస్తే రాజుగారి దగ్గరికి వద్దాం. రాజుగారికి పిల్లలు లేరు. సరే చాలా కాలం చూశాడు, పూజలు పునస్కారాలు చేయాల్సిన తీర్థయాత్రలు అన్నీ వెళ్ళాడు, ఎక్కడ ఏమీ జరగలేదు. ఇక ఈ రాణిగారితో పిల్లలు పుట్టరని చెప్పేసి విసుగు చెందిన రాజు, ఏముంది వాళ్ళ ఇష్టం, ఎలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటారు రాజులు కదా, రాణిని తీసుకెళ్లి వేరే మహల్లో పెట్టమన్నాడు. ఈమెను ఇక్కడ అవసరం లేదు, రాణిని తీసుకెళ్లి వేరే మహల్లో పెట్టండి, అక్కడ ఆమె ఒక్కరితే ఉంటుంది, కానీ కాపలా పెట్టండి. ఆమె ఎవరన్నా వస్తున్నారా వెళ్తున్నారా ఏం చేస్తున్నారా మంచి చెడ్డ నిఘా పెట్టమన్నారు. సరే నిఘా గూఢచారులు ఉన్నారు, నిఘా చూస్తున్నారు. ఇలా 12 సంవత్సరాలు అయిపోయింది. అలాగే వదిలేసాడు ఆమెను అక్కడ. ఈ గూఢాచారతత్వం జరుగుతుంది. ఇక్కడ ఈ దొంగతనానికి బయలుదేరితే అక్కడ వేరే భవనంలో పెట్టాడు కదా, మహారాణి అని తనకేం తెలుసు, దొంగతనం అలవాటుగా మామూలుగా ఆ భవనంలోకి వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బోల్డంత డబ్బు, అదంతా మహారాణి కదా, నగలు డబ్బు అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకుంటుండగా మహారాణి చూసింది, ఎవడో దొంగవాడు వచ్చాడు, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇలాగా దొంగవాడు వచ్చాడని చెప్పేసి పట్టుకొని, ఎవరు నువ్వు అంటే, అమ్మ నేను ఇలా దొంగవాడిని, దొంగతనానికి వచ్చాను, రాజుగారికి చెప్పకండి, ఇది రాజమాలని అర్థమవుతోంది, బట్లుకి చెప్పినా రాజుగారికి చెప్పినా ఇలాగ వచ్చాను, ఇంకా తప్పదు నాకు, మన్నించండి అంటే, లేదు నువ్వు దేని మీద వచ్చావు అంటే, నేను ఒక ఒంటి మీద వచ్చాను, క్యామెల్. సరే ఓ పని చేయి, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేయి, నువ్వు తీసుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను, నీ డబ్బు అంటే. ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడి, అమ్మ నమస్కారం, మీరు నా తల్లితో సమానము, నేను చెయ్యకూడని పని ఏదైనా తప్ప, నువ్వు తల్లిగా ఉండి కొడుకు చేయాల్సిన పని ఏదైనా చెప్పమ్మా, ఋషి చెప్పాడు కదా ముందే చెప్పేస్తున్నారు. నిన్ను అమ్మ ఒక తల్లి చేసే పని ఏదైనా చెప్పు, తల్లి కొడుకుకి చెప్పే పని ఏదైనా చెప్పు, కొడుకుగా చేసే పని నేను ఏదైనా చేస్తాను. దొంగవాడు రాగానే గూఢచారిత్వం చేశాడు కదా రాజుగారు, ఎవడో పరాయి వ్యక్తి వచ్చాడని చెప్పి రాజుగారికి మెసేజ్. ఆయన ఉరుక్కుంటూ పరుగులెట్టుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఈ సన్నివేశం అంతా గమనిస్తున్నాడు, వీళ్ళిద్దరు మాటలు వింటున్నాడు. వాడేమో తల్లి అంటాడు, ఏమేమో కొడుకు అంటది, డబ్బేమో. ఒక దొంగవాడికి ఇంత ఇది ఉంటుందా, ఒక దొంగతనం చేసేవాడికి తల్లిగా ఎదరవాళ్ళని ఇంత ఇదిగా భావిస్తారని రాజు అనుకున్నాడు. సరే ఈ దృశ్యాన్ని చూశాడు, వెనక్కి వెళ్ళిపోయి వాడిని రాజమహల్కి తీసుకురమ్మంటాడు. దొంగని రాజమహల్కి తీసుకురమ్మంటే తీసుకెళ్తే అప్పుడు అడుగుతాడు, నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, దొంగతనానికి వెళ్ళినాడు, దొంగతనం చేయకుండా అక్కడ ఉండేవాళ్ళని తల్లులు గాను చెల్లులు గాను భావించే నీ సంస్కారం గొప్ప సంస్కారం, సో నిన్ను నేను శిక్షించను, ఇంత మంచి సంస్కారం ఉన్న దొంగవు కాబట్టి దొంగతనాలు మానేయగలిగితే మానే, నీకేం కావాలో చెప్పు, ఒక కోరుకో, నీకేం కావాలో చెప్పు, ఈ దొంగతనం మానే అంటాడు. అయ్యా నాకు ఒక్క కోరిక, మీరు తీరుస్తానంటే మానేస్తాను అంటే, సరే నువ్వు మానే తీరుస్తానన్నాను కదా అంటే, ఏం లేదయ్యా, అమ్మగారు అక్కడ 12 సంవత్సరాల నుంచి రాణిగారు రాణివాసంలో ఉండాల్సిన ఆమె ఒంటరిగా తమను వదిలేసి 12 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తుంది,
అమ్మని ఇక్కడికి తీసుకురండి అయ్యా, ఎంత గొప్పగా ఆయన కోసం ఏం అడగలేదు ఆయన. నాకు ఇంకేం అక్కర్లేదు, ఇంత సంస్కారం ఏంట్రా నీలో అని చెప్పేసి మీరే వెళ్ళి స్వయంగా ఆహ్వానించండి, ఎవరినో పంపించి తెప్పించడం కాదు. సరే మాట ఇచ్చాడు కదా, అక్కడికి వెళ్తాడు. మహారాణి దగ్గరికి వెళ్ళి, మహారాణి ఇంక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మాతో పాటు మీరు వచ్చేయండి. ఇది ఆ దొంగ కోరిన కోరిక, నాకు కూడా మనసులో అదే ఉంది. అంటే రాణి అంటుంది, సరే నాది ఒక కోరిక ఉంది, రమ్మంటే వస్తాను, నాది ఒక కోరిక ఉంది, అది మీరు తీరుస్తానంటే వస్తాను, తీరుస్తానంటే వాళ్ళ నోటితో చెప్పడం కాదు, మీరు పేపర్ మీద రాసి రాజముద్ర వేయండి, అప్పుడే నమ్ముతా. సరే పేపర్ మీద రాసి రాజముద్ర వేస్తాడు. ఏం కావాలో చెప్పు అంటే, నేను రావాలంటే నువ్వు రావాలంటే ఏం కావాలో చెప్పు అంటే, ఏమీ లేదు, ఇప్పుడు ఆ పిల్లాడు తెలుసో తెలియకో నన్ను అమ్మన్నాడు, నేను వాడిని కొడుగ్గా చూశాను, పిల్లలు లేకని మీరు నన్ను ఇక్కడ పెట్టారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆ పిల్లోడినే మన పిల్లోడిగా ఎందుకు చూడకూడదు, వాడినే మన వారసుడిగా ఎందుకు ప్రకటించకూడదు, ఇంతకంటే సంస్కారం ఉన్న పిల్లలకి మనకు పుడతారని మీరు ఎలా అనుకుంటారు అంటే రాజు చాలా ఆనందపడతారు. కరెక్టే, వాడు దొంగతనం చేస్తూ కూడా ఇన్ని మంచి క్వాలిటీస్ వాడికి ఉన్నాయి, నీకేం కావాలరా అంటే వాడికి అడగకుండా నిన్ను విడిపించమంటాడు. సో ఇంత గొప్పవాడు కొడుగ్గా ఉండడం అంతకంటే ఏం కావాలి, ఒప్పుకుంటు. కట్ చేసి కథ మనకి ఏం చెప్తుందంటే, ఓ చిన్న సాంప్రదాయం, సత్సాంప్రదాయం, ఓ చిన్న సత్సాంప్రదాయాన్ని మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ఇలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మంచి చేయడానికి ప్రయత్నించండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళండి, మీరు బాగుంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది. చాలా మంచి స్టోరీ చెప్పారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా చేసినప్పుడు ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా తిరిగి వస్తుంది, మీరు మంచి వైపే ఉండండి అని చెప్తుంటారు. అలాగే ఈ జనరేషన్ని కనుక తీసుకుంటే, ఇప్పుడున్న వాళ్ళు ఉరుకుల పరుగుల లైఫ్, స్థిమితంగా ఇంతకుముందు ఉన్నట్టు ఒక చోట కూర్చొని చేసుకొని నిలొచ్చే వరకు జీతం వస్తుందిలే సరిపోతుంది అనుకుంటే సరిపోయేలా కనిపించట్లేదు. సో వ్యాపారం ఉద్యోగం రెండు బేరీజు వేసుకున్నప్పుడు మీరు ఎటువైపు వెళ్తే మంచిదంటారు, ఎలా ఉంటే ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది ఈ రెండిట్లలో? నేనైతే ఉద్యోగమైన వ్యాపారమైన ఏది తక్కువ కాదు, ఏది చేసినా అది ఒక పద్ధతిగా సమర్థవంతంగా చేయమంట. ఉద్యోగం చేస్తే నీ అంత బాగా ఎవడు ఉద్యోగం చేయడన్నట్టుగా చేయాలి, వ్యాపారం చేస్తే నువ్వే అందులో మా మోనార్కం అనేటట్టుగా ఉండాలి ఏది చేసినా. సో చిన్న సంఘటన చెప్తాను, వాస్తవంగా జరిగిన సంఘటన. ఎలాన్ మస్క్ దగ్గర ఒక లేడీ టీమ్ హెడ్ ఒక ఆమె ఉండేది. ఆమె సడన్గా ఎలాన్ మస్క్ దగ్గరికి వచ్చి, నేను నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను, నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని అడిగింది. ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకుండా, సరే అలాగే, కానీ ఒక 1 మంత్ నువ్వు ఎక్కడికైనా వరల్డ్ టూర్కి వెళ్ళిరా, ప్రపంచ టూర్కి ఫ్యామిలీతో వెళ్ళిరా, మీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళు, ఈ టికెట్స్ ఖర్చులు అన్నీ నావే, నీ శాలరీ కూడా 1 మంత్ వస్తుంది, మొత్తం ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ నావే, వెళ్ళిరా అంటే అప్పుడు చూద్దాం అంటాడు. సరే అలాగే మొత్తం అన్ని ఖర్చు. ఈ స్టాఫ్ అందరూ గుసగుసలు ఆడుకుంటారు, ఏ పెచ్చోడు వచ్చి అమ్మాయి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమంటే వరల్డ్ టూర్కి వెళ్ళమంటాడు, ఇదంతా అవసరమా అనుకుంటారు. సరే అమ్మాయి 1 మంత్ అయిన తర్వాత వరల్డ్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత, నా రిజిగ్నేషన్ సంగతి ఏం చేశారు అంటే, రిజిగ్నేషన్ యాక్సెప్టెడ్ అంటాడు, యాక్సెప్ట్ చేశానంటాడు. అందరు నవ్వుకుంటారు, ఇది ఏదో మొన్న చెప్తే సరిపోద్ది కదా, 1 మంత్ ఇంత ఖర్చు పెట్టి వరల్డ్ టూర్ అంతా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ లోపు ఆ అమ్మాయి 1 మంత్ టైం ఎందుకు తీసుకున్నాడంటే, పంపించి తిను ఈ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంది కదా, తిను వెళ్ళిపోతే సంస్థకి ఏమైనా నష్టమా, ఈ అమ్మాయి లోటు మనకి ఏమైనా కనిపిస్తుందా, ఈ అమ్మాయి వల్ల ఒకవేళ నష్టం జరిగేటట్టు అయితే అవసరమైతే 3 రెట్లు 2 రెట్లు 10 రెట్లు జీతం ఇచ్చి ఆపేస్తాడు, రిక్వెస్ట్ చేసో బతులాడో ఇంకో ఏదో ఆఫర్ ఇచ్చో ఆపేస్తాడు. తను తెలుసుకున్నది ఏంటంటే, ఈ అమ్మాయి వెళ్ళడం వల్ల, ఈ హెడ్ వెళ్ళడం వల్ల వెనక వాళ్ళు ఇంతకంటే సమర్థవంతులు చాలా మంది ఉన్నారు, మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఎస్ చెప్పి పంపించేశాడు. ఈ కథ మనకి ఎలాన్ మస్క్లో జరిగిన వాస్తవం ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే నువ్వు లేకపోతే సంస్థ నడవదు అన్నంతగా ఇదిగా ఉద్యోగం చేయి, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు తప్ప ఇంకోటి నిర్వర్తించలేడు, నువ్వు లేకపోతే అక్కడ ఆగిపోద్ది అనేటట్టుగా అంత బలంగా చేయి, అంత బలంగా చేయి, అంత బలంగా నీ ఉద్యోగం చేయి. వ్యాపారం చేస్తే ఎలాన్ మస్క్ లా చేయి, రెండు అవసరమే. నువ్వు ఒక డిజైర్, ఒక బర్నింగ్ డిజైర్ కావాలి. అది చెప్పింది బాగుంది, వినటానికి కూడా బాగుంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి. అంటే అన్ని ఫాస్ట్గా వచ్చేసేయాలి, లీడర్షిప్ క్వాలిటీ అదొక్కటే కాకుండా, ఓకే నార్మల్గా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నారు కాబట్టి, ఒక వ్యక్తి ఒక లీడర్గా ఎదగాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలాన్ మస్క్ని చూసాం. ఇప్పుడు వ్యాపారంలో నిజంగా ఒక వ్యక్తి ఎదగాలి అంటే
ఇప్పుడు మనం అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం, ఎలన్ మస్క్ గురించి మాట్లాడుకున్నాం. ఒకళ్ళు ఎదగాలి అంటే తనొక్కడ ప్రయత్నం చేస్తే అవ్వదు, తన టీం బలంగా ఉండాలి. నాయకుడు గొప్పవాడు అవ్వాలంటే తన టీం చాలా బలంగా ఉంటే తప్ప, ఆ క్వార్టరీ టీం వాట్ ఎవర్ లైక్స్ అది బలంగా ఉంటే తప్ప తను ఎలివేట్ అవ్వడు. ఉదాహరణకి రామాయణంలో రాముడు చాలా గొప్పవాడు, దేవుడు, ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. ఎన్నో రకాలుగా రాముడిని గొప్పగా చెప్పుకుంటాం. కానీ రామాయణంలో రాముడు ఎక్కడ వాల్మీకిని ఎక్కడ దేవుడు అని చెప్పలేదు. వాల్మీకి రాముడు కూడా నేను దేవుడిని అని ఎక్కడ చెప్పడు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఎక్కడ రాముడు దేవుడు అని చెప్పడు. కానీ అంత గొప్పగా క్యారెక్టర్ ఎదగడానికి కారణం ఏమిటి అంటే ఆ చుట్టూ ఉండేటువంటి టీము చాలా బలమైంది. రాముడు చుట్టూ ఉన్న టీము చాలా బలమైంది. ఎంత బలమైందంటే అంగదుడిని పిలిచి రాముడు చెప్తాడు, శాంతి వచనాలు 4 వచనానికి ముందు 4 మాటలు చెప్పిరా, వాళ్ళు ఏమైనా వింటారేమో. అంగదుడిని పంపిస్తాడు, వెళ్ళి శాంతికి 4 మాటలు చెప్పిరా, మన ప్రయత్నం మనం చేయాలి కదా అంటే రాముడి తరపున ఈ సేనానిలో ఒకడు అంగదుడు వెళితే నాన్న బేపసం చేస్తాడు, తీసుకొచ్చి కట్టేయండి అంటాడు. కట్టి వేదిక మీద తీసుకొచ్చి శిక్ష వేయండి అంటాడు, శుభ్రంగా ఈ కోతిని శిక్ష వేయండి అంటాడు. అనగానే అతను ముందు చెప్తాడు మర్యాదగా, ఓ రావణ, పరస్త్రీని తీసుకురావడం మర్యాద కాదు, రాముడు పురుషోత్తముడు గొప్పవాడు, నువ్వు వెళ్ళి సీతను తీసుకెళ్ళి ఆయన గొప్ప చెప్పి ఆయన కాళ్ళు పట్టుకో అంటే ఈ ఎదవ 4 పీకండి, కొట్టండి, తన్నండి అని చెప్పేసి గట్టిగా అంటాడు. ఈ కోతికి ఇంత ఇదా అనగానే అందరూ పట్టుకోవడానికి కొట్టడానికి వస్తారు. రాగానే ఒక్కసారి అంటాడు, ఒక్కసారి విదిలించి గట్టిగా అరిసి కాలు అక్కడ పెట్టి అంటాడు, రేపు మీరు అందరు నన్ను పట్టుకోవడం శిక్ష వేయడం కాదు, ఇక్కడ నాకు కాలు పెడుతున్నా, ఈ కాలుని ఎవడైనా 1 ఇంచ్ గనక మూవ్ చేయగలిగితే రాముడు అసలు యుద్ధానికి రాడు, నాది గ్యారంటీ, నాది ఆమె 1 ఇంచ్ నా కాలుని ఎవడన్నా కదపగలిగితే. సో అక్కడ కాలు పెడతాడు. మొత్తం ఉన్న మేఘనాథుడితో సహా, ఇంద్రజిత్తో సహా అక్కడ రాని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తన తమ్ముళ్ళు, కొడుకు అందరూ, ఒక కుంభకర్ణుడు తప్ప అందరూ వస్తారు. అందరూ వచ్చి ఎంత ప్రయత్నం చేసినా అసలు మూవ్ అవ్వదు. మూవ్ అవ్వకపోతే ఇంకెవడు లేడా అని అడుగుతాడు. ఇంతేనా, ఇంకెవడు లేడా, మీ ప్రతాపాలని అయిపోయా, నా ఒక్క కాలు ఇలా కదపలేకపోయారు, ఇన్ని ప్రతాపాలు పలికారు కదరా అని చెప్పి అంటాడు. ఇన్ని మాటలు మాట్లాడారు, కొడతానన్నారు, ఏదో చేస్తామన్నారు, కాలు కదిపేవాడు ఎవడు కనిపించట్లేదు, ఏం సంగతి అని అడుగుతాడు. ఇంకెవడూ లేడా అని. రావణుడికి కోపం వస్తుంది. రావణుడికి కోపం వస్తే, హై కోతి ఆగు, నేను వస్తున్నాను, కాలేంటి రా, పర్వతాన్ని కైలాస శిఖరాన్ని ఎత్తినాడు నేను, నీ బోడి కాలేంటి అని చెప్పేసి వచ్చి ఇలా కాలు పట్టుకోపోతాడు. అప్పుడు కాలు వెనక్కి తీసుకుంటాడు అంగదుడు. రావణ, పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, నీకు నాకు అందరికీ ఆయనే దిక్కు, శ్రీరామచంద్రుడు, ఆయన కాళ్ళు పట్టుకొని శరణవేడు, సీతను తీసుకెళ్ళి ఆయన దగ్గర అప్పచెప్పి ఆయన కాళ్ళ మీద పడు, శరణకోరు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అంగదుడిని చూసిన జనం, అక్కడ సమూహం, అక్కడ మొత్తం అందరూ కూడా, అరే వీడు ఒక కోతి, వీడే ఇంత బలంగా ఉంటే, వీడే ఇంత బలంగా ఉంటే ఆయన నాయకుడు ఎలా ఉంటాడు, నా కాళ్ళు ఎందుకు రా పట్టుకోవడం అంటాడు. సో అంటే క్యారెక్టర్ ఎలివేషన్. అక్కడ రాముడు గురించి వచ్చి అంగదుడు వచ్చి నాదే ఉన్నాడు రాముడు అక్కడ. ఇది లీడర్ ఎదగాలి అంటే చుట్టూ టీం ఇలా ఉండాలి. తర్వాత ఎవరికాళ్ళు వెళ్ళి అక్కడ బీభత్సం చేసి వస్తారు, హనుమంతుడు వెళ్ళి మొత్తం కాల్చి వస్తాడు. ఇవన్నీ లీడర్ ఎదగాలి అంటే ఈ మొత్తం చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్ని బలంగా ఉండాలి. చాలా చాలా బాగా చెప్పారు, మంచి స్టోరీ. రజనీకాంత్ రెడ్డి ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి రజనీకాంత్ గారు. హలో రజనీకాంత్ గారు, నేను వారి మదర్ని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? నమస్కారం అమ్మా, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 16/4/1982. ఎంతమ్మా? 16/4/1982. 16/4. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఎప్పుడండి? శుక్రవారం, ఫ్రైడే. తెలియదండి. శుక్రవారమేనమ్మా. తెలియదండి. శుక్రవారము, అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి, పున్నమి నుంచి 8వ రోజు. 16/4/1982. 11 16 అమ్మా? 16 అయితే కరెక్టే. 16/4 అదే చూశారు. అది శుక్రవారం. అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. తెలియదండి. అలాగే
ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. అమ్మ ఈయన అధికారిగా అంటే ప్రభుత్వ ఉద్యోగంలో బలమైన పోస్టులో ఉండేటువంటి జాతకం. ఎక్కడున్నా అంటే ఒక బ్యూరోక్రాట్స్ ఎలా ఉంటారో అంత బలమైన, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలా ఉంటారో అంత బలమైన జాతకం. వ్యాపారం కాదు, ఉద్యోగంలో. ఆయన జాతకం చాలా. పిల్లలు ఎంతమంది అమ్మా? ఏం చేస్తున్నారు వారు? అమ్మా లైన్లో ఉన్నారా? కాల్ కట్ అయిపోయింది. జాతకం అయితే ఎక్కడున్నా ఆయన అధికారం చాలా బలంగా ఉంటుంది. ఏం వేసుకుంటే మంచి జాతకం, మంచి జాతకం. అమ్మ ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. అది శరీరానికి తాకితే ఆ ఫలితం ఒక అద్భుతం. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో వేయగలిగితే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. అలాగే నకిలీలకి మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు చెప్పారు, అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎక్కడ వెబ్సైట్లో చూసినా బోల్డ్ అని దొరుకుతున్నాయి, కొన్ని అసలు అవి దొరకనివి కూడా అవైలబుల్గా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. చాలా దారుణం ఏంటంటే నేను ఈ మధ్యకాలం మేము ఇప్పుడు అక్కడ సోమాజిగూడ నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చాం. అవును. సో పెద్దమ్మ గుడి దగ్గర అంటే మాకు బెట్లో స్టేషన్ దగ్గర చూస్తే కనిపిస్తుంది. ఈ మధ్య బాగా పెరిగింది ఏంటంటే ఈ ఆన్లైన్ పర్చేజెస్ ఒకటి బాగా పెరిగాయి. ప్రతి ఒక్కరు ఆన్లైన్ రుద్రాక్షలు కూడా. ఇది కన్స్యూమర్ ప్రొడక్ట్ కాదు. తర్వాత యాత్రా స్థలాల్లో తెచ్చుకోవడం, యాత్రలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. బాగా గతం కంటే ఇప్పుడు బాగా పెరిగింది. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఈ రుద్రాక్షల పట్ల రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. నాలాంటి వాళ్ళు చెప్పినట్టున్నారు. అక్కడికి యాత్రా స్థలాల్లో మంచి దొరికితే అక్కడ తెచ్చుకోవడం ఎంత దారుణం అంటే, నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారు, ఇప్పుడు నేనేం చెప్పను, అవి బాగాలేదు అంటే మీ దగ్గర తీసుకోలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నారు అనుకుంటా. బాగుందంటే నకిలీవి బాగుందని చెప్పే పరిస్థితి లేదు. సో ఎలాగా ఇప్పుడు అందుకనే మీరు ఒక్కసారి గమనించండి. అది నేను ఈ మధ్య చూస్తాను, ఒక్కటి కూడా బాగదు. ఒక్కటి కూడా ఎందుకుంటుంది? ఇప్పుడు యాత్రికులకు సేవ చేద్దామని అక్కడ ఏమి యాత్రా స్థలాల్లో కూర్చోరు. ఎంతమంది మనకు దొరికారు అనేది వాళ్ళ ప్రయత్నం. అందరూ అలా ఉంటారని నేను అన్న, కానీ అంత మొత్తం జరిగేదంతా అదే. అక్కడ రకరకాలుగా ఎంత మోసాలు జరుగుతుంటాయంటే, ఇప్పుడు హరిద్వార్, రిషికేశ్ వెళ్తుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, గైడ్స్ ఉంటారు. మేము గవర్నమెంట్ గైడ్స్ అని బ్యాడ్జ్ పెట్టుకో, గవర్నమెంట్ గైడ్స్ కాదాడు, గవర్నమెంట్ గైడ్స్ అని బ్యాడ్జ్ పెట్టుకొస్తారు. గవర్నమెంట్ ఏం గైడ్స్ ఏం పెట్టలేదు. సో వీళ్ళు వచ్చి అన్నీ అవి చూపిస్తాము, గైడ్ అవసరం ఉంటుంది కదా. చూపించిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, మీరు అక్కడ ముందు ప్రిపేర్ చేస్తారు, మీరు ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు, రుద్రాక్షలు అంతా మోసం, ఇక్కడ అన్ని నకిలీలే. గవర్నమెంట్ స్టోర్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్తాం. గవర్నమెంట్ స్టోర్ ఉంది, అక్కడ తీసుకెళ్తాం. విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ స్టోర్ అని బోర్డు డైరెక్ట్ పెట్టేసుకుంటారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ స్టోర్ అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో సేల్స్ ట్యాక్స్ లైసెన్స్ ఉంటుంది, సేల్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది, సేల్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మన అన్ని షాపులకు ఉంటుంది, సేల్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్. ఒక్కడు ట్యాక్స్ కట్టడు. ఇది ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఫ్రీ, ఇది ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఏమి ఉండదు. ఊరికే నెంబర్ పెట్టుకు అందరు గవర్నమెంట్ షాపులు అంతా మోసమే. కాబట్టి ఈ తెచ్చుకోవడం, వాళ్ళకి ఊరికే డబ్బులు ఇవ్వడం, ఊరికే ఇవ్వడం. తర్వాత కాషాయం వేసుకొని అక్కడ తిరుగుతుంటారు కొంతమంది సాధువుల రూపంలో. వాళ్ళు వచ్చి జోబు ఈ కేజీల లెక్కలో కొంటారు పంచముఖి రుద్రాక్షలు, ఈ పూజలో పెట్టుకోవడానికి. ఈ జోబు నిండా వేసుకొని ఎవరినో ఒకళ్ళు చూస్తారు, ఫ్యామిలీని చూసి అక్కడికి వెళ్ళడం కానీ వాళ్ళని ఇక్కడికి పిలవడం కానీ చేసి, రుద్రాక్ష నీ దగ్గర నుంచి జాగ్రత్త, ఇది రక్ష అని చెప్తే ఏదో మాటలు చెప్తాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంతమంది జనంలో ఎవరిని పిలవలేదు, మనల్నే పిలిచి ఇచ్చాడు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. ఇలాగ చూసినటువంటి వాళ్ళు కనీసం మనం టిఫిన్కో భోజనానికో డబ్బులు ఇద్దాం అనుకుంటారు కొంతమంది. 100 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 1000 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది నెగ్లిజిబుల్ ప్రైస్, వీళ్ళు కొనుక్కొచ్చి జేబులో వేసుకునేవి. సాయంత్రం వరకు వీళ్ళు చేసే ప్రయత్నం, వీళ్ళ కలెక్షన్ వర్ణించనలవి కాదు. సో ఇలా ఇది పెద్ద నష్టం కాదు, కానీ రుద్రాక్షల రూపంలో ఖరీదైన కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు, అందులో సందేహం. ఎలా పడితే అలా వేసుకోకుండా, ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేసుకుంటే మనం జీవించి ఉన్నంత వరకు దాని ఫలితం ఉంటుంది. మీరు ఏది వేసుకోవాలో అది వేసుకోండి, అది తోడుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి అని అంటే చాలా మందికి తెలుస్తుంది, బట్ ఇంకా ఉంటారు కదా ఎందుకు చేయాలి అనుకునే వాళ్ళు.
వాళ్ళకి ఏం చెప్తారు గురువుగారు? నేను ఏం చెప్తానంటే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద, ఒక దైవికమైన సంపద, ఒక పాజిటివిటీ, ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. నెగిటివ్ ఫోర్స్ మన మీదకి రాకుండా చూస్తుంది, నెగిటివ్ థాట్స్ లేకుండా చేస్తుంది. మన అడుగులు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రైట్ పాత్ మీద అంటే రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే కదా. సో రుద్రాక్ష ఉంటే ఏమవుతుందంటే పాజిటివిటీ డెవలప్, మన థింకింగ్ థాట్స్ మనం చేసే పనులన్నీ పాజిటివ్గా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటుందంటే ఇది పాజిటివిటీ లోపిస్తే, అసలు ఇవన్నీ లోపిస్తే ఎలా ఉంటుందంటే, మహారాష్ట్రలో మొన్న ఒక కేసు చూసాం. కొడుకులు బిడ్డలు ఉండి తండ్రి చనిపోతే అందరూ చూసుంటారు, సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. వ్యాపారస్తుడు మంచి సంపాదన అందరికీ సంపాదించి ఆస్తులు అందరికీ ఇచ్చాడు. దురదృష్టం ఏమిటంటే తండ్రి చనిపోతే వీడియో కాల్లో తండ్రి శవం కాలుతుంటే ఇంకెంతసేపు ఉంటుంది తతంగం అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం. తండ్రి చావుని చితిమంటల్ని సెల్ ఫోన్లో వీడియో కాల్లో చూసి ఇంకెంతసేపు ఉంటుందని అడిగితే ఈ రిలేషన్ ఫాదర్ చిల్డ్రన్స్ ఈ రిలేషన్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇంకెన్ని చూడాలో. సో సత్సాంప్రదాయాన్ని మీ పిల్లలకి వెయ్యండి, మీరు ధరించండి, మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. రిలేషన్ డెవలప్ చేసుకోండి. డబ్బు కాదు కావాల్సింది, ఫినాన్షియల్ రిలేషన్ కాదు, ఆర్థికపరమైన సంబంధాలు కాదు, ఆరోగ్యకరమైన సంబంధాలు. కానీ ఈ రోజులలో మనం ఇలాంటి సంఘటనలు నిజంగా చాలా చూస్తున్నాం. ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? ఏం జరుగుతుంది ఇప్పుడు? మొన్న ఒక అతను ఇలాగే వైజాగ్లో ఒక అతను అంటే డైరెక్ట్గా చూసినప్పుడు ఫుట్పాత్ మీద కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాడు. 3 కోట్లు పెట్టి కొడుకుని అమెరికా పంపిస్తే నేను కట్టను, రిటర్న్ రాను అని చెప్తే ఉన్నదంతా అమ్ముకొని రోడ్డున పడ్డాడు. వైఫ్ చనిపోయింది అని చెప్తున్నారు. అతను ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు ఇదంతా? ఇవన్నీ షావుకార్ జానకి గారు ఒక ఇంటర్వ్యూలో మనం చెప్పింది. షావుకార్ జానకి ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతుంటే ఆమె చెప్తుంది, అమ్మ మీకున్న ఒకే ఒక కొడుకు కదా, చాలా ప్రేమగా చూసుకుంటారు అంటే, అవును నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని ఆమె చెబుతూ, కాకపోతే నన్ను చూడడానికి వాడికి టైం ఉండదు, నా కొడుకు శ్రీరామచంద్రుడే, నన్ను చూడడానికి టైం ఉండదు, మళ్ళీ చాలా మంచివాడు నా కొడుకు అని చెప్తుంది. అన్నీ చెప్పి వాడు నన్ను చూడడానికి టైం ఉండదు, నేను చేసిన తప్పు మీరు ఎవరికి చేయకండి, మొత్తం నేను రాసి ఇచ్చేసాను, ఆ పని ఎవరికి చేయకండి, ఇంతకంటే దురదృష్టం ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు ఆవిడ అలా చెప్పారు, కానీ కొన్ని సంఘటనలు మనం చూస్తే రాయకపోయినా కొట్టేస్తున్నారు. ఇప్పుడు బలంగా ఉన్నన్ని రోజులు సరిపోతుంది. ఇప్పుడు ఒక పేరెంట్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్, వాళ్ళ రాయకపోతే నేను అదే చెప్తున్నా మీరు ఒక సాంప్రదాయాన్ని అలవర్చండి, సత్సాంప్రదాయాన్ని సంస్కృతిని అలవర్చండి. లేకపోతే ఏమవుతుందంటే ఇచ్చినా ప్రమాదమే, ఇవ్వకుండా మా తదనంతరం అంటే ఇంకో 150 ఏళ్ళు బతికి ఆ తర్వాత మాకు ఇయ్యని ఎవరు వెయిట్ చేయట్లా. ఏదో మంచి రోజు ఏదో కాఫీ ఇస్తున్నారు, అవుట్. సో కాబట్టి వాళ్ళకి రావాల్సింది లోపల నుంచి రావాలి, కానీ లోపల నుంచి రావాలి. నా పేరెంట్స్ నన్ను పెద్ద చేసిన వాళ్ళు, నా వాళ్ళు అని. మన ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటించేటట్టు మీరు చేయండి, మీరు పాటించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అందుకు ధరించాలి రుద్రాక్ష. ఇలాంటివి మనతో ఉన్నప్పుడు అలాంటి పాజిటివిటీ రావాలి అంటే అందుకు ధరించాలి. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, అలాగే కొత్తగా మారిన దాని గురించి అవన్నీ? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా వారంలో ఏదో ఒక రోజు ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా, అది సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు నేను తిరుపతి, నెక్స్ట్ తిరుపతి, తర్వాత మా డాటర్ శ్రావణి కడప వెళ్తోంది, 12వ తారీఖు. తను నార్త్ ఇండియా చూసుకునేది, ఇప్పుడు తను కూడా అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా, బెంగళూరు అవి తను చూసాను. ఓకే. సో ఇప్పుడు తిను కడప వెళ్తోంది. సౌత్ ఇండియాలో విశాఖపట్నం కూడా తను వెళ్ళాను, బెంగళూరు, ఇప్పుడు కడప. సో నేను నిన్న ఖమ్మం వెళ్ళొచ్చాను. సో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం బిజీగా ఉండవచ్చు, ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం నుంచి రావాల్సిన వాళ్ళు ఇక్కడికి రాగలేకపోవచ్చు, అందరికీ కుదరకపోవచ్చు, వేసుకోవాలనిపించవచ్చు. నేను ఒక్కడిని వెళ్తే ఇబ్బంది లేదు కదా, నేను ఒక్కడినే అక్కడికి వెళ్ళడం సో ఆయన హైదరాబాద్లో బిజీగా ఉంటూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనకు వ్యాపారం కాదు, నేను నాకు వ్యక్తిగతంగా వ్యాపారం కాదు, ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం, నాకు కన్సల్టేషన్ కూడా ఉండదు.
సో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అంటే వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతో నాకు సంబంధం లేదు. సో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. సౌత్ ఇండియాలో ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ సంస్థ సౌత్ ఇండియాలో ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడిస్తారు. నేను మీతో మాట్లాడతాను, ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడినట్టే ఉంటుంది. ఇక హైదరాబాద్లో నన్ను డైరెక్ట్గా కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క రోజు తప్ప. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మేము సోమాజిగూడలో 20 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు అమీర్పేటలో ఉన్నాం, దానికి ముందు బంజారా హిల్స్లో ఉన్నాం, దానికంటే ముందు దిల్సుఖ్ నగర్. 33 సంవత్సరాలు ఈ ప్రస్థానంలో, ఈ 33 ఇయర్స్ ప్రస్థానంలో. ఇప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర జూబ్లీ హిల్స్లో, ఇక్కడ మీరు మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, అక్కడికి మారాం. అక్కడికి వస్తే కొత్తగా అక్కడ షిఫ్ట్ అయ్యామని తెలియాలి కాబట్టి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఈ కార్తీక మాసంలోనే ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు ఈ కొత్త దగ్గర ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 18 కుంకుమ భరణలు ఒక బాక్స్లో పెట్టి అంటే శ్రీలంక అమ్మవారు ఒక్కటి మినహాయించి ఆ కుంకుమ బదులుగా విజయవాడ అమ్మవారి కుంకుమని, శాఖాంబరి మాత బదులుగా విజయవాడ కనకదుర్గమ్మ కుంకుమని యాడ్ చేసి 18 కుంకాలు అందజేస్తున్నాం. అలాగే పూజలో పెట్టుకోవడానికి 3 రుద్రాక్షలు. ఇప్పుడు అడ్రస్ పూర్తిగా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకండి. సోమాజిగూడ. ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు తెలియజేస్తారు. రైట్ గురుగారు, రుద్రాక్షలకు సంబంధించి మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు ప్రాక్టికల్గా లైఫ్లో ఎలా ఉంటుందనే విషయాలు, అలాగే రుద్రాక్ష మనతో ఉంటే ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష.